హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదా శ్రీనివాస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీస్ ఏంటంటే చిట్టి ముత్యాలతో బగారా రైస్ చేస్తున్నాను. ఇంకా రైస్కి కాంబినేషన్గా దహీ చికెన్ని చేస్తున్నాను అనమాట. చిట్టి ముత్యాలని నేను బిగ్ బాస్కెట్ నుంచి రాయల్ చిట్టి ముత్యాలు ఆర్డర్ చేసుకున్నానండి. అంటే ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈజీగా దొరుకుతాయి, కానీ నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దహీ చికెన్ కోసం ఇలా ఒక 1.5 kg చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులోనే మ్యారినేట్ చేసి చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దహీ చికెన్ కోసం కావాల్సిన పదార్థాలండి: ఒక 4-5 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి. ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి అనేది ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి చాలా కారంగా ఉన్నాయి, అందుకనే నేను ఒక 6 to 5 కట్ చేసి పెట్టుకున్నాను అవి. ఇప్పుడు వీటిలోకి మసాలా వచ్చేసి ఒక కప్పు కొబ్బరి ముక్కలు, ఒక 4 ఇలాచీ, ఒక 2 చెక్క, ఒక 6-7 లవంగాలు, షాజీరా, కొంచెం బగారా పువ్వు అండి. ఇంకా పెరుగు కూడా అనమాట. ఇందులో ఇది 1/2 లీటర్ పెరుగు. ఇందులో నుంచి నేను ఒక సగం వరకు పెరుగు అనేది అందులో యాడ్ చేస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఒక 1.5 kg చికెన్ అండి. ఇది చికెన్ అనేది మీ ఇష్టం, రైస్ అనేది మీ ఇష్టం, మీ క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను అనమాట. చికెన్ని బాగా ఫ్రెష్గా కడిగేసి ఇలా ఒక వెల్పాటి బౌన్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేయాలి. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, టోటల్ అన్నీ ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ ఇంత మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఇందులోనే ఇలాంటి ఒక స్పూన్తో నేను 4 స్పూన్స్ కారం అనేది వేసుకుంటున్నాను. కారం అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత తింటారో, క్వాంటిటీ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక 5 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ పెరుగును కూడా యాడ్ చేస్తాం కదా, కొంచెం కారం అనేది తక్కువగా అవుతుంది అనమాట. ఇందులోనే ఒక 4 స్పూన్స్ సాల్ట్ అనమాట. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే బగారాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా అది కూడా ఇందులోనే డైరెక్ట్గా వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత, అంటే పేస్ట్ లాగా చేసుకోవద్దండి, ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని దీన్ని కూడా మొత్తం టోటల్గా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పెరుగును కూడా వేసేసుకోవాలన్నమాట. నేను 1/2 లీటర్ పెరుగులోంచి ఒక 1/2 పెరుగు అనేది తీసుకున్నాను అనమాట. దహీ చికెన్ కదండి, కొంచెం పెరుగు ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 1/2 an hour పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ని కూడా వేసేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను.
ఇంకా మనం ఏమి వేసే అవసరం ఉండదండి, టోటల్గా అన్ని ఇందులోనే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి అక్కడ పక్కన పెట్టేసి తర్వాత డైరెక్ట్గా కుక్ చేసుకోవడమేనమాట. ఇప్పుడు నేను దీన్ని కలిపేస్తాను అనమాట. ఇలాగా మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఈ విధంగా ఇలా మొత్తం కంప్లీట్గా కలిపేసి ముక్కకు పట్టే విధంగా అంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసేయాలండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులోకి ఏవి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బగారాకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెద్ద పాత్రని పెట్టేసుకోవాలండి. బగారాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించలేదు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఇలా కాటు పెట్టేసుకోవాలన్నమాట. బగారాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక 4-5 బిర్యానీ ఆకులు, కొంచెం బగారా పువ్వు, ఒక 4 ఇలాచీ, ఒక 2-3 చెక్క, ఒక 6-7 లవంగాలు, కొంచెం షాజీరా. ఇప్పుడు ఇది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ వేసుకోండి ఆయిల్ని. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు హోల్ గరం మసాలా అనేది ఇందులో వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, బగారా పువ్వు, ఇంకా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సేమ్ బగారా రైస్ లాగానే ప్రిపేర్ చేసుకోవాలండి చిట్టి ముత్యాల రైస్ని. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తానండి. ఇవి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఇందులో 1 by 1 వేసేసుకోవాలన్నమాట. దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ని తీసుకొని రైస్ని అనేది తీసుకోవాలన్నమాట. నేను ఈ గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ రైస్ని తీసుకుంటున్నానండి. వీటిని ఇప్పుడు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే చాలామంది చిట్టి ముత్యాలని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లా వాష్ చేసి నానబెడుతుంటారనమాట. అట్లా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనం బగారా ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఈ రైస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది, ఏం అంత టైం ఏం పట్టదు. ఇప్పుడు నేను వీటిని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. ఈ చిట్టి ముత్యాల రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి పాలు అండి. కొబ్బరి పాలు వేసుకొని బిర్యానీ ఈ బగారా రైస్ కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఈ కొబ్బరి పాలు అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక కొబ్బరికాయని కొట్టేసి దాంట్లో నుంచి పాలు అనేది తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఎన్ని వస్తాయో దాన్ని చూసుకొని మిగతా వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి ఒక 8 to 9 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తాను అనమాట. ఈ కొబ్బరి పాలు కాకుండా ఇంకా మిగతా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి, అప్పుడు ఈ రైస్కి బాగుంటుంది. బాస్మతి రైస్ ఇష్టపడని వారు ఈ చిట్టి ముత్యాల రైస్తో ఈ బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
సేమ్ బాస్మతి రైస్ స్మెల్ ఉంటుంది, ఇంకా అదే టేస్ట్ ఉంటుందండి చిట్టి ముత్యాలతో బగారా రైస్ అనేది చేస్తే. ఓకే, ఇవన్నీ వేగిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్స్ కానీ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్. అంటే ఇవి ఎంత క్వాంటిటీలో వస్తాయో చూసుకొని నాకు 2.5 గ్లాసెస్కి కొంచెం తక్కువగా కొబ్బరి పాలు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులో నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. 3, 4, 5, 6, 7, 8. నేను 9 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నానండి ఇందులో. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఆ ఎసరు అనేది మరగాలన్నమాట. ఇప్పుడు బగారా రైస్ని పక్కన షిఫ్ట్ చేసేసి ఇప్పుడు దీనిపైన నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని కుక్ చేసేసుకోవచ్చండి. ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. అంటే సపరేట్గా ఇంకా మసాలాలన్నీ అందులోనే వేసేసి ఆయిల్ కూడా అందులోనే వేసేసాం కదా, అది జస్ట్ అందులో కుక్ అవ్వాలన్నమాట. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి దహి చికెన్ అనేది. నేను 1/2 లీటర్ పెరుగులో అందులో ప్యాకెట్లో ఒక 1/2 పెరుగు అనేది తీసుకున్నాను అనమాట. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయినా మీరు అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ అనేది ఒక 10 మినిట్స్ హైలోనే ఉంచండి. దాని తర్వాత కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఈ చిట్టి ముత్యాలు వచ్చేసి షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా కొంచెం రైస్ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఈ చిట్టి ముత్యాల రైస్ని చాలా హ్యాపీగా తినొచ్చు అన్నమాట. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా మంచి రైస్ అన్నమాట ఇది. అందుకనే దీన్ని వాళ్ళు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ చిట్టి ముత్యాల రైస్ని. నార్మల్ రైస్ అయితే అది కొంచెం షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకోరు కదండి. ఈ రైస్ అయితే వాళ్ళు డైలీ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ అనేది అందులోనే వచ్చేస్తాయి అన్నమాట. పెరుగు ఉంటుంది, ఇంకా చికెన్లో అయితే నార్మల్గా వాటర్ అయితే వచ్చేస్తాయి కదా అందులోనే. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి నెమ్మదిగా వాటర్ అనేది ఎలా వస్తున్నాయో చికెన్లో. అప్పుడప్పుడు మూత తీసి కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడం కోసం అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము
ఈ చిట్టి ముత్యాల రైస్ ఉన్నాయి కదా, వీటిలో వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఒక పొంగు వచ్చేంత వరకు మంటని హైలోనే ఉంచండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి రైస్ని చెక్ చేద్దామండి. ఈ విధంగా ఇలా ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూతలు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చికెన్ని చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇందులోనే వాటర్ అనేసి వచ్చేసాయి అనమాట. వాటర్ అయితే కొంచెం చికెన్ అనేది ఇందులో ఉడికిన తర్వాత ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని, మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ని కూడా కొంచెం అంటే తక్కువ అయ్యే వరకు పెట్టేసాను అనమాట. ఫ్లేమ్ని హైలో పెట్టేసి వాటర్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది దీంట్లో. ఇప్పుడు నేను ఫ్లేమ్ని హైలో పెట్టేసి మూత పెట్టేస్తానండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. కొంచెం ఇలా కలిపేసి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీర ఈ విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం ఇప్పుడు హైలోనే ఉంచేసుకోండి. అంటే నాకు ఇంత గ్రేవీ ఏం అవసరం లేదనమాట. నేను గ్రేవీని కొంచెం తగ్గించడం కోసం ఫ్లేమ్ని హైలోనే పెట్టేశాను అనమాట. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఈ టైంలో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవచ్చు. బట్ నాకు ఇంత గ్రేవీ అవసరం లేదు. ఇప్పుడు రైస్ని ఒకసారి చెక్ చేద్దామండి. రైస్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి. రైస్ అనేది అయిపోయింది. ఇంకా చికెన్ని చెక్ చేద్దాం. చికెన్ కూడా అయిపోయిందండి. గ్రేవీ అనేది ఇందులో కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీని కూడా చూపిస్తాను. కర్రీ ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది అనమాట. పైన ఆయిల్ అంతా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను వీటి కాంబినేషన్గా ఆనియన్స్ని కట్ చేసి పెట్టేసాను. ఇంకా పెరుగు చట్నీని కూడా చేశాను అనమాట. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇలా ఆనియన్స్ని కూడా పెట్టేశాను. పెరుగు చట్నీ ఇంకా కాంబినేషన్గా ఇది తింటూ తాగడానికి మజా బాగుంటుందండి. ఇంకా మౌంటైన్ డ్యూ ఇదొకటి, అది మా వారి కోసం అనమాట. మజా ఇంకా మా పిల్లల కోసం, నా కోసం అనమాట. ఇప్పుడు టేస్టింగ్ టైం ఉంటుంది కదా. చూడండి, ఇలా కుక్ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది అనమాట.
నేనైతే ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యాడ్ చేయలేదండి, దాంట్లోనే వాటర్ అనేది వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను ఆ వాటర్ కూడా కొంచెం తగ్గించేసాను. వాటర్ తినిపిస్తున్నాను, మా బాబుకి తినిపిస్తున్నానండి. ఇది మా పాప. సరే సరే, నీకు ఇంకొకటి తినిపిస్తా. చాలా టేస్టీగా ఉందంట అండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చిట్టి ముత్యాల రైస్ ఆల్మోస్ట్ బగారా రైస్ ఫ్లేవర్ అండ్ బాస్మతి రైస్ ఫ్లేవర్ అండ్ బాస్మతి రైస్ టేస్టే ఉందంట. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. ఎందుకంటే ఒక వీడియో చేయడం అనేది చాలా కష్టం అనమాట. అంత కష్టపడి వీడియో చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేయడం ఇది అసలు బాగుండదండి. ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అనేది ఎందుకు చేస్తున్నారో అది మీకే తెలియాలి. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.